సహాయం చేసి ఆశీర్వదించి దీవించి ఫలింపచేసి వర్ధిల్లింపచేయండి. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. మీ మాటలు నా నోట ఉంచండి. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. హెబ్రోను సంఘము, కొత్త నిబంధన సంఘమా, ఈ అంశం మీద ఈ దినం ఒక 5 విషయాలు మీ ప్రస్తావనకు తీసుకురావాలని నేను కోరుతున్నాను. భక్సింగ్ గారికి ఇష్టమైన వచనాల్లో లేవికాండం 6:13 బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఈ సహవాసం కొత్త నిబంధన సంఘమని, దానికి చాలా అందుబాటులో ఉందని తెలియచేయటానికి మొదటి విషయం వర్షిప్, ఆరాధన. ఆరాధన సమష్టి ఆరాధన, కుటుంబ ఆరాధన, వ్యక్తిగత ఆరాధన, ఇలాగ విభజనలు ఉన్నాయి. మనము వ్యక్తిగత ఆరాధన చేయటానికి ఈ సహవాసములో అవకాశం ఇవ్వబడుతూ ఉంది. ఎందుకంటే ప్రభువు ఆరాధనలకు యోగ్యుడు, స్తుతి కీర్తనలకు ఆయన పాత్రుడు, ఆయన పేరే పూజనీయుడు. భక్సింగ్ గారి పరిచర్య వ్యాపిస్తున్న దినాల్లో కొంతమంది ఆయన ఇలాగ అడిగారంట, ఎందుకు మీ పరిచర్య ఇంత తీవ్రంగా విస్తారంగా వ్యాపిస్తుందంటే రహస్యము ఆరాధన. దేవుని స్తుతించటం అనేది లేదా వేరే దగ్గర అంటే ఉంది, ఆరాధన లేదంటే ఉంది, కానీ అక్కడ సమిష్టి ఆరాధన, సమిష్టి స్తుతి కనిపిస్తుంది. వ్యక్తిగత ఆరాధన దాదాపు శూన్యం. కొంతమంది ఆరాధనకు 5 నిమిషాలు ఇస్తారు, అర్ధగంట ఇస్తారు. ఇప్పుడు లైవ్ స్ట్రీమ్లో పరిస్థితులను బట్టి ఇంకా తక్కువ సమయం ఇస్తుండవచ్చు. కానీ భక్సింగ్ గారి సహవాసం ఆరంభించిన తర్వాత కనీసం గంటకు పైచిలకే ఆరాధన సమయం కేటాయించేవాడు. ఆరాధన పరలోకం యొక్క ఛాయ. మనం ఆదివారం చేసే ఇంకే కార్యక్రమాలు పరలోకంలో లేవు, ఒక్క ఆరాధన తప్ప. ఆరంభ ప్రార్థన లేదు అక్కడ, మనం పాడుకునే పాటలు లేవు, సండే క్లాస్ లేదు, ఈవీఎస్ లేదు, వాక్య ఉపదేశం లేదు, బలలో పాలు పొందేది లేదు, కానుక లేదా అర్పణలు తీసుకొని వచ్చేది లేదు, అక్కర కలిగిన వారు చివర్లు వస్తే ప్రార్థన చేసేది లేదు, ఆశీర్వాద ప్రార్థన కూడా లేదు. ఒకటే ఒకటి పరలోక రాజ్యంలో, అదే ఆరాధన. విచిత్రం ఏంటంటే ఆరాధన ఆరంభ దినాల్లో చాలా ఘనమైనదిగా ప్రజలు ఎంచినారు, అలాగొచ్చినారు, అనుభవించినారు. ఆరాధన సమయంలో ఉండలేమని కొంతమంది వచ్చి కూర్చొని అలాగే పూర్తిగా ఉండి రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. అది దావీదు అనుభవం. 40వ కీర్తనలు అన్నాడు, నేను ఆరాధించినప్పుడు నీ యందు భయం లేనివారు, ఎరగని వారు నిన్ను ఎరుగునట్లు చేయండి. కనుక మనము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే, దీనికి రెఫరెన్స్ యోహాను 4:24, ఆత్మతో సత్యముతో మనం ఆరాధిస్తే రక్షణ లేని కొంతమంది రక్షించబడతారు. మరి ఇప్పుడు ఎందుకు జరగట్లేదంటే చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆరాధనలో సాధారణంగా మనం కళ్ళు తెరుచుకునే ఉంటాం, బైబిల్ చదువుతుంటారు కొంతమంది మొబైల్ చూస్తుంటారు, కొంతమంది బయట తిరుగుతుంటారు, కొంతమంది టీ తాగటానికి వెళ్తుంటారు, రకరకాల పార్టీలు ఉన్నాయి. అందుకే ఆరాధన 90% మంది అనుభవించట్లేదు. మీకు ఎప్పుడైనా గుర్తుంది, ఆరంభ దినాల్లో ఆరాధనకు వస్తే ఆరాధన సమయం గంట సేపు అంటే వయసును బట్టి గంట సేపు మోకాళ్ళ నుంచి కళ్ళు మూసుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు వయసు ఎక్కువది, గంట సేపు ఉంటే రక్త ప్రసరణ జరగక వాష్రూమ్ అని అటు ఇటు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటారు. మీరు ఒకసారి అలాగ చేసింటే చూడండి ఆ టేస్ట్ ఎలాగుంటుందో.
ఆరాధన చేయగలిగిన వాళ్ళంతా భక్త్ సింగ్ గారు పరిసర ఆరంభించినప్పుడు మొన్నటి దాకా కూడా కిందే కూర్చోవడం ఆయన నేర్పించినాడంటే ఇట్లా చాపల మీద. అందుకే చర్చెస్లో ఉన్న ప్యూస్ అంటే బెంచీలన్నీ తీసి కింద కూర్చునేది ఆయనతోనే ఆరంభించినారు. లేకపోతే అప్పటిదాకా చర్చ్ అంటే ఒక కోడ్ ఉండేది. పాస్టర్ అంటే డ్రెస్ వేసుకోవాలా, ప్రజలంటే ప్యూస్లో కూర్చోవాలని. ఆయన వచ్చి అన్ని తారుమారు చేసినాడు. అది ఇప్పుడు చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు. పాస్టర్ అంటే సర్టిఫికెట్ అవసరం లేదు, పాస్టర్ అంటే కోట్ అవసరం లేదు, పాస్టర్ అంటే డ్రెస్ అవసరం లేదు అనేటప్పటికీ దారంబడి పోయే వాళ్ళంతా కూడా మేము కూడా పాస్టర్లే అంటున్నారు. సరే, మెట్టుకు విషయం ఏంటంటే మోకరించడము, ఆయన దగ్గర పాదాల దగ్గర ఉండడము వాక్యానుసారం. అది మరియ యొక్క పద్ధతి. లూకాసు వార్త 10:39 అనుకుంటా, యేసు పాదముల దగ్గర మరియ కూర్చుంది. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయంలో 36 మరియ యేసు పాదాల దగ్గర కూర్చునుంది. యోహాను సువార్త 12:3 మరియ యేసు పాదాల దగ్గర కూర్చుంది. ఎక్కడైనా ఆమె యేసు పాదాల దగ్గర కూర్చోటానికి ఇష్టపడుతుంది. లూకాసు వార్త 8వ అధ్యాయంలో సేనాధయం పట్టినవాడు, సమాధిలో ఉన్నవాడు స్వస్థితుడై యేసు పాదముల యొద్ద కూర్చున్నాడు. కనుక మీ శరీరం సహకరించకపోతే కుర్చీలో కూర్చోండి, సహకరించేంత దాకా కిందే కూర్చోవాలని మనం చేస్తున్నాం. అందుకే వీ స్ట్రాంగ్లీ డిస్కరేజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్స్ ఇఫ్ యువర్ బాడీ ఈజ్ ఆల్ రైట్. నాకు తెలిసి 1985 దాకా నేను కాన్వకేషన్కి ఆఖరి వెళ్ళినప్పుడు కూడా ఒకటే ఒక చైర్ 10,000 మందిలో, అది స్టేజ్ మీద భక్త్ సింగ్ గారి కొరకు. ఆయన చైర్ కావాలని కాదు, చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు, ఇంకెక్కడ ఆయన కూర్చోవడం కూడా కష్టము, అందుకని ఒకే ఒక చైర్ వేసేవాడు. తర్వాత మనకు బలహీనతలు ఎక్కువైపోయినాయి, అందుకే ఇప్పుడు చైర్స్ ఎక్కువైపోయినాయి. విచిత్రం ఏంటంటే బాగున్నోడు కూడా పైన కూర్చోవటానికి అలవాటు పడుతున్నారు. మీరు చూడండి, కింద కూర్చున్నప్పుడు మీకున్న భక్తి కుర్చీలో కూర్చున్నప్పుడు ఉన్నట్టు. అంటే కుర్చీలో కూర్చున్న వాళ్ళకి లేదని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, నెగిటివ్గా అర్థం చేసుకోవద్దు. ఆ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది కొంతమందికి. మనం ఎక్కడైనా పెళ్ళికి వెళ్ళామనుకోండి, కుర్చీలో కూర్చుంటే అవన్నీ డిఫరెంట్ అయిపోతాయి. అప్పుడే కాలు మీద కాలు వేసుకోవడం, రిలాక్స్ కావడం, అట్లా ఇట్లా ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే డిఫాల్ట్ అది, ప్లేస్ని బట్టి కొన్ని జరుగుతాయి. ఇలాంటి చిన్న సంఘాల్లోనైతే అలాంటివి జరగకపోవచ్చు. కానీ మెట్టుకి ఏంటంటే ఆరాధన ప్రభు సన్నిధిలో కూర్చుండి ఆయన పాదముల దగ్గర ఉంది, ఆయన తనవి తీరా స్తుతించి పరిశుద్ధుడు 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 అని. అందుకే మీకు తెలుసు అనుకుంటా, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు. మత్తయి సువార్త 2:11 దే ఫెల్ డౌన్ అండ్ వర్షిప్డ్ హిమ్. వారు సాగిలా పాడి. మనం ఇప్పుడేమైపోయినాయంటే కార్పొరేట్ చర్చలు వచ్చేసి అందరికి చైర్లు, ఆల్ చైర్ పర్సన్స్. ఇక జ్ఞానులేమో ఇక్కడ సాగిలు పడుతుంటే, ఇప్పుడు ప్రస్తుత కాలం ఉందన్న జ్ఞానులేమో సాగిలు పడట్లేదేమో. అందుకే బహుశా ఆత్మీయంగా సహవాసాలు వృద్ధి కావట్లేదేమో. ఈ హెబ్రోను సహవాసం వృద్ధి కావటానికి ప్రథమ కారణం వర్షిప్, ఆరాధన. ఇది కొత్త నిబంధన పాత నిబంధనల సమిష్టిగా మనకు కనిపిస్తుంది. రెండవది అపోస్తుల కార్యములు 12:24. Acts of the Apostles chapter 12 verse 24. 12:24. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు అన్ని W సిరీస్. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. దేవుని వాక్యానికి సమోన్నతమైన స్థానం ఈ సహవాసంలో ఉంది. బైబిల్ ఈజ్ ద అల్టిమేట్ అథారిటీ.
నో అదర్ అథారిటీ ఈజ్ ఈక్వల్ టు ద అథారిటీ ఆఫ్ ద బైబిల్. బైబిల్ యొక్క అధికారానికి సమానమైన అధికారం ఏది ఈ సంఘములో ఉండదు. దేవుడు భక్సింగ్ గారికి అది నేర్పించినాడు. అలాగా ఆయన రక్షణ పొందక మునిపే కెనడాలో 1929 అనుకుంటా, ఎవరో కెనడాలో తనకు తెలిసిన ఒక స్నేహితుని అడిగాడు, నాకు బైబిల్ ఇవ్వు అని. మీరు బైబిల్ చదవరు కదా, నువ్వు ఎడ చదువుతావు బైబిల్ అని అంటే, ఇప్పుడు చదవాలనుకుంటున్నాను ఇవ్వు అంటే ఇచ్చినాడంట. ఆ బైబిల్ ఆయన తన గదికి వెళ్ళి మత్తయి సువార్త ఆరంభించాడు. 3 గంటల్లో చదివాడు మత్తయి సువార్త. 2వ రోజు మార్కు లూకా చదివాడు. 3వ రోజు యోహాను సువార్త ఆరంభించాడు. 3వ అధ్యాయానికి వచ్చినాడు. అక్కడ స్ట్రక్ బ్రేక్ పడింది. నికోదేముతో ప్రభువారు చెప్పిన మాట, నీవు క్రొత్తగా జన్మించవలనని నేను నీతో చెప్పుచున్నాను. నీతో నేను, ఐ సే అంటు యు. అప్పుడు మోకరించి రక్షణార్థమైన వెలుగులోనికి వచ్చినట్లు పరిచయం. కనుక దేవుని వాక్యము రక్షణ లేని వారిని రక్షణలోనికి తీసుకొని వస్తుంది. ఆయన ఏ థియలాజికల్ కాలేజీకి వెళ్ళలేదు. బట్ ఈజ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మోర్ దెన్ ఎ థియలాజికల్ ఆర్ సెమినరీ డైరెక్టర్. ఆయన వాక్యం చెప్పడానికి నిలబడిన, వాక్య పరిచయాన్ని గురించి బోధించిన, చాలా దేశాల వాళ్ళు ఆయన ఆహ్వానించిన, యేసు పాదముల దగ్గర నేర్చుకున్న ఆ వాక్యం యొక్క సంపద, ఆ వాక్యం యొక్క ఐశ్వర్యము అలాగే హృదయంతరంగంలో జీర్ణించుకునేటట్టు ఉంచి. అందుకే కీర్తనకాడు అన్నాడు కదా, దేవా నీ వాక్యము లేదా నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఐ హ్యావ్ హిడ్ దై లా ఇన్ మై హార్ట్. కనుక ఏకధాటిగా ఆయన వాక్యము చెప్పుట ఆరంభించేవాడు. బహుశా వీళ్ళు చాలామందికి తెలియకపోవచ్చు, అది 1941 సంవత్సరం మే మాసం 13వ తారీఖు. ఇంకప్పటికి జోషామలో చెన్నైలోకి అడుగుపెట్టలేదు. చెన్నై మీదుగా వేసవి విడిది కలిగిన తమిళనాడులోని నీలగిరీస్ కూనూర్ అనే స్థలానికి ఒక లేడీ మిషనరీ ఆహ్వానం మేరకు బయలుదేరాడు. అప్పుడు చెన్నైలో కొంతమంది వచ్చి ఆయన ఆగమని చెప్పారు. కానీ ఆయనకి ఎందుకో నెమ్మది లేదని ఆయన ఆగలేదు. సరే ఒక రాత్రైనా మీటింగ్ తీసుకుందంటే మీటింగ్ తీసుకోవచ్చు, కానీ స్థలాలు లేవు. అప్పుడు అందరు నిరాకరించిన ఆయన్ని, ఎవరు ఆహ్వానించొద్దండి అని ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేశారు పాస్టర్స్. ఎందుకంటే అప్పటికే చైనా మన్నించండి, చెన్నై కదిలించబడుతుంది. సరే ఇప్పుడు భక్సింగ్ గారు ఒక పాస్టర్ గారి ఇంట్లో మీటింగ్ ఏర్పాటు చేస్తే, పాస్టర్ గారి ఇల్లు అంటే మాది చిన్నది అనుకోవద్దండి, మిషన్ కాంపౌండ్స్ ఉంటాయి, ఇప్పుడు మీరు చూసింటారు కదా, ఎకరాలు ఎకరాలు ఉంటాయి. అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తే రికార్డ్స్ ఏం చెప్తున్నాయంటే 119వ కీర్తన మీద 3 గంటలు బోధించినాడంట, 3 hours. ఆశ్చర్యం ఏంటంటే వినేవాళ్ళు ఎలాగిన్నారా అని. బోధించేవాళ్ళు అంటే బోధించవచ్చు, అది కూడా స్టామినా కావాలి కదా 3 గంటలు బోధించాలంటే. అంటే వినేటట్లు బోధించేవాళ్ళు ఉంటే వింటారు, వినేవాళ్ళు ఉంటే బోధించేవాళ్ళు కూడా ఉంటారు. ఆ ఇద్దరు అప్పుడు ఉన్నారు అనుకుంటా. అందుకే 3 గంటలు ఆయన వాక్యము బోధించి, ఆయన వాక్యం అంటే ఎప్పుడు బైబిల్ పట్టుకుని తిరిగేవారు కనుక ఓసారి కొంతమంది పాస్టర్లు ఈయన చెప్పే వాక్యములో కొన్ని నచ్చక సిద్ధాంతపరమైన భేదాలు, అంటే చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇలాంటివి ఆయనతో మాట్లాడాలని వచ్చినారంట. సరే ఇలాగా మీటింగ్ అయిపోయిన తర్వాత రండి అంటే ఆయన రూమ్కి వెళ్ళారు. అప్పుడు ఆయన అన్నాడంటే ఏం వచ్చినారంటే మీతో కొన్ని బైబిల్ విషయాలు మాట్లాడాలని వచ్చినాము అన్నారు. అప్పుడు ఆయన అన్నాడంట లెట్ us ఓపెన్ ద బైబిల్స్ అన్నాడంట. బైబిల్ తెరవండి అంటే ఉంటే కదా తెరవటానికి. ఆయన చెప్పాడంటే వెళ్ళి బైబిల్ తీసుకురండి మాట్లాడదామని అంటే వెళ్ళారంటే ఇంకా రాలేదు. మరి మీ గోదావరి ఎక్కడైనా ఉన్నారేమో తెలియదు. సో he never speaks anything out of the scriptures. Whatever he speaks used to fall in the frame of the scriptures. ఆయన ఏం మాట్లాడినా వాక్యమును అనుసరించి మాట్లాడడం ఆయనకు ఆనవాయితీ. అలాగే వాక్యం చెప్పాలని ఎన్ని ఆహ్వానాలు ఉన్నా
ప్రభు ఎలాగ నడిపిస్తాడో, ఎక్కడ అక్కరుందో దాని గురించి వాక్యం చెప్పడం కూడా ఆనవాయితీ. అందుకే ఆయన వాక్యం వినటానికి ప్రజలు తండోపతండాలకు వచ్చింది. ఆయన నోటితో నుండి చెప్పే మాటలు కూడా ఏంటంటే, ఐ హ్యావ్ మోర్ హ్యాండిక్యాప్నెస్ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను వాక్యం ప్రకటించడానికి నాకు అంత వైకల్యం ఉందంటే, బలహీనత, ఎక్కువసేపు నిలబడలేడంట, తర్వాత నాలుక స్పష్టంగా మాట్లాడలేడు, తర్వాత అర్థమయ్యేటట్లు ప్రజలకు సరిగ్గా చెప్పలేను. అందుకనే మీకు తెలుసు అనుకుంటా, ఆయన ఇంగ్లీష్ పాతకాలం వాళ్ళు మీరు వినించారు. ఆయన ఇంగ్లాండ్లో చదివి ఇంత సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వీ కెన్ నెవర్ ఇమాజిన్. ఆయన మాట్లాడే ఇంగ్లీష్కి ఒక పేరు వచ్చింది, ఎబ్రోన్ ఇంగ్లీష్ అని. అందుకే ఆయన బాగున్నంత దాకా ఎబ్రోన్లో ఎవరు చూసినా అదే మాట్లాడేవాళ్ళు. హాయ్ బ్రదర్, అవర్ యూ బ్రదర్, ప్రేస్ లార్డ్ బ్రదర్, ఎన్ యు కమ్ బ్రదర్, ఆర్ యు గోయింగ్, అందరు ఇంగ్లీషే. ఇంకా ఎవరు కనిపించిన బుక్ రూమ్లో, ఆఫీసులో ఎక్కడ మాట్లాడిన వీళ్ళు ఎప్పటి నుండి వచ్చారు అబ్బా ఇంగ్లీష్ ఇంత మాట్లాడుతున్నారు ఏంటి అని అనుకునేవాళ్ళు. అంత సింపుల్ ఇంగ్లీషు ప్రజలకు నేర్పించినాడు. కారణం ఏంటంటే, అప్పుడు భారతదేశం నల్లమూలల నుండి వచ్చేవాళ్ళు ఆయన ఉన్నాడని, అలాగే పాశ్చాత్య దేశాల నుండి చాలామంది వచ్చేవాళ్ళు కనుక సామాన్యమైన చదువు రాకుండా వెళ్ళే వాళ్ళకు కూడా ఆ ఇంగ్లీష్ క్యాచ్ చేయడం, అందరు ఇంగ్లీష్లో వాక్యం చెప్పడమే. ఇంగ్లీష్లో ఎబ్రో నుండి వస్తున్నాడంటే ఆయన ఇంగ్లీష్ స్పీకర్, ఆయనకి ట్రాన్స్లేటర్ కావాలి. విచిత్రం ఏంటంటే వాళ్ళే ట్రాన్స్లేటర్లు, వాళ్ళే స్పీకర్లు కూడా ఉంటారు. ఆ పరిస్థితులను బట్టి పొజిషన్ మారుతుంటారు. కనుక అలాగ భాషలు కొంతమంది హిందీ నేర్చుకున్నారు, ఉర్దూ హైదరాబాద్లో ఉంటారు కనుక ఆటోమేటిక్ వస్తాయి. అలాగా మల్టీలింగ్విస్టిక్ కల్చర్ ఆ ఎబ్రోన్ వాతావరణంలో డెవలప్ అవుతూ వచ్చింది. విచిత్రం ఏంటంటే, ఇంగ్లీష్ 2 రకాలు మీకు తెలుసు కదా. మొదటిది బ్రిటిష్ ఇంగ్లీష్, రెండోది అమెరికన్ ఇంగ్లీష్. బ్రిటిష్ ఇంగ్లీష్ ఎట్లుంటుందంటే చాలా టఫ్గా ఉంటుంది. షేక్స్పియర్ రాస్తాడు కదా, ఫ్రయాలిటీ దై నేమ్ ఈజ్ ఉమాన్ అంటే మనకి అంత అర్థం కాదు. అందుకే వాళ్ళు రాసేవన్నీ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. అమెరికన్ ఇంగ్లీష్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది, చిన్న చిన్న సెంటెన్సులు ఉంటాయి. ఒకే లైన్లోనే 2-3 సెంటెన్సులు కూడా వాళ్ళు రాస్తారు. ఇది బ్రిటిష్ది అలా కాదు, 3-4 లైన్లు రాసినా ఇంకా సెంటెన్స్ అయిపోదు. అలాంటిది బ్రిటిష్ ఇంగ్లీష్. విచిత్రం ఏంటంటే, మన ఇండియాలో బ్రిటిష్ ఇంగ్లీషే అలవాటైంది. ఎందుకంటే వాళ్ళే పరిపాలన చేశారు కదా. ఇవి మనకు కాదు, నాకు తెలిసి 2 రావనుకుంటా. పాతకాలం వాళ్ళకి వాళ్ళు బ్రిటిష్ ఇంగ్లీష్ ఇప్పటికీ రాసేది, వాళ్ళు మన ఫైల్స్ రాసేది కానీ, లేకపోతే వాళ్ళు బోధించిన అంత బ్రిటిష్ ఇంగ్లీష్. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అలాగ జరిగింది. ఈయన బ్రిటన్లోనే అంతకాలం ఉండి చదివి కూడా సామాన్యమైన విధానంలో, సింపుల్ లాంగ్వేజ్లో మనిషినందరికీ అందుబాటు అయ్యేటట్టు వాక్య పరిచయం చేసి. క్రైస్తవం 2 రకాలు. మొదటిది ఏంటంటే కార్పొరేట్ క్రిస్టియానిటీ, అంటే అంత హైఫై, తళుకులు బెళుకులు జిగిల్ అంటూ ఉంటాయి వాతావరణం, మనుషులు కూడా. రెండవది ఏంటంటే కామన్ క్రిస్టియానిటీ, సామాన్య మనుషుల యొక్క క్రైస్తవే. మార్క్స్ వార్తలో రాయబడింది, సామాన్య మనుషులు ఆయన బోధ విని సంతోషించుచుండరి. కనుక భక్సింగ్ గారు ఏం చెప్పారంటే, దేశములో ఉన్నతమైన పాస్టర్ల సమావేశంలో వాక్యం ప్రకటించినాడంట, అంటే బిలిగ్రహం గారితో కలిసి. అలాగే స్లమ్స్, మురికివాడలు, బాంబే మురికివాడలు లాంటి స్థలాల్లో కూడా వాక్యం ప్రకటించినాడంట. ఇది చాలా అరుదు, ఎక్స్ట్రీమ్స్. ఏదైనా మనం ఉంటే స్టూడెంట్స్ మధ్య అంటే స్టూడెంట్స్ మధ్య చేస్తాం, స్త్రీలు అంటే స్త్రీల మధ్య చేస్తాం, ఐఫై అంటే ఐఫై మధ్య చేస్తాం, లేకపోతే ఇంకా జైలు మినిస్టర్ అంటే వాళ్ళ మధ్య చేస్తాం. కానీ ఇంత ఎక్స్ట్రీమ్ బ్రాడ్ ఆడియన్స్ని అడ్రస్ చేయడం అనేది చాలా కష్టం. మీలో కొంతమంది స్పీకర్లు ఉంటే మీకు అర్థమవుతుంది, ఉన్న 100 మందిలోన 100 రకాలైన వాళ్ళు ఉంటారు, 100 టైప్స్. సామాన్యమైన చెప్తే ఏం చెప్పాడు, సామాన్యమైన చెప్పాడు. డీప్కి చెప్తే, అంత డీప్కి చెప్తే ఏమర్థమవుతుంది బ్రదర్ మనుషులకి అంటారు. మిడిల్ చెప్తే మిడిల్ యావరేజ్ చెప్పాడు అని. ఏం చెప్పకపోతే ఎందుకు పిలిపించినారు, లాభం లేదు కదా అంటారు. ఏమి చెప్పినా ప్రాబ్లమే, చెప్పకపోయినా ప్రాబ్లమే. అది సమాజం. బట్ అన్ని సమాజాలు ఆయన వాక్యము ప్రకటిస్తూ వచ్చినాడు. ఆయనే చెప్పినాడు, ఒకసారి కెనడాలో ఉన్నప్పుడు రక్షించబడినప్పుడు, ఇంకా అప్పుడు సేవకి ఇక్కడికి రాలేదు, రక్షించబడినప్పుడు ఒక ఆల్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేశారంట. ఎవరో తెలియదు, ఎవరు చేశారు.
చైనా నుండి, ఆఫ్రికా నుండి, జపాన్ నుండి, ఇండోనేషియా నుండి, అలాగా అందరూ వచ్చారు. విచిత్రం ఏంటంటే భారతదేశం నుండి రిప్రజెంటేషన్ లేదు. అందుకే ఈయన చూస్తే భారతదేశం అనుకుంటారు కదా. ఆయన దగ్గరికి వచ్చి ఆర్గనైజర్ అన్నాడంట, భారతదేశం నుండి మాకు ప్రతినిధులు లేరు, దయచేసి మీరు వస్తారా అని. ఆయనకి తెలియదు కనుక ఏం చేయాలని నేను వచ్చానంటే, ఏం లేదు నువ్వు ఊరికే కూర్చో, ప్రార్థన చేయమన్నప్పుడు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయని అన్నారంట. ఓకే, ప్రార్థన చేయడానికైతే నేను వస్తాను అని చెప్పాడంట. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే, ఎలాగ వచ్చావు కదా ఒక 5 నిమిషాలు సాక్ష్యం కూడా చెప్పు అన్నారంట. సరే, సాక్ష్యం అయితే 5 నిమిషాలు నేను చెప్తాను లే అని అన్నాడంట. సరే, ఆయన అవకాశం వచ్చింది. అప్పుడు ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి ఆయన అన్నాడంట, యూ కెన్ టేక్ యువర్ ఓన్ టైం అన్నాడంట. యూజువల్గా ఫారెన్ అట్లా ఉంటుంది, ఆల్ టైమ్ స్లాట్ ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యం అయిపోయినా సరే బెల్ల కొడతారు, లేకపోతే అంత లేచి వెళ్ళిపోతారు. మన ఇండియన్స్ మాదిరి ఇంత పేషెంట్గా కూర్చోరు. సరే చెప్పుకునిలే, మనం మొబైల్ చూసుకుందాం, ఆడుకుందాం, అట్లా ఇట్లా అనుకోరు. ఈయన స్టార్ట్ చేస్తే ఆ 30 మినిట్స్ చెప్పాడంట. అది రికార్డ్ చేసి రేడియోలో రేడియోలో ఎయిర్ చేశారు. రేడియోలో విన్న ఇతర దేశస్తుల వాళ్ళు, అమెరికాలోనే చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు మా దగ్గరికి రండి అని ఆహ్వానం పంపించినారు. కనుక ఆయన సున్నితంగా చెప్తున్న సంగతి ఏంటంటే, నాకు ఈ బలహీనత అంటే నేను స్పష్టంగా మాట్లాడలేకపోవడము ఇలాంటివన్నీ నాకున్నా దేవుడు తన వాక్యమనిచ్చి వాడుకుంటూ వచ్చినాడు. మీకు తెలుసు కదా, గొప్ప ప్రవక్తలంతా లేదా గొప్పగా దేవుని చేత వాడబడిన వాళ్ళంతా చాలామంది సింపుల్గానే వాక్యం చెప్తారు. ఉదాహరణకు బిల్లీ గ్రాహం గారు అనుకో, వెరీ సింపుల్గా చెప్తారు. గాడ్ లవ్స్ యూ, గాడ్ కేర్స్ ఫర్ యూ, గాడ్ కేమ్ ఆల్ ద వే ఫర్ యూ, జీసస్ డైడ్ ఫర్ యూ, డూ యూ బిలీవ్ హిమ్ అంటే చేతులు తండోపుతండాలుగా స్టేడియంలో ఎత్తేదే కాకుండా ఇక్కడికి దగ్గరికి రండి అంటే వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. మనం డీప్గా పాయింట్లు జాయింట్లు అన్నీ చెప్పినా కూడా చేతులు ఎత్తే వాళ్ళు కాళ్ళు ఎత్తుది అంటానికి రెడీగా ఉంటారు. ఇంత డీప్గా చెప్తున్నాం ఏంటి చేతులు ఎత్తుట్టారు అని అంటే, ఇది బహుశా ట్రెండ్ అనుకుంటా. దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వారి చిన్న మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో కార్యసిద్ధి, ప్రజల్లో కార్యసిద్ధి కలిగిస్తారు. కనుక దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించున్నట్లు వాక్యానికి అనేక విషయాలలో, అన్ని విషయాలలో ప్రథమ స్థానం ఇచ్చినవాడు ఆయన. ఎవరు వాక్యం కనపరుస్తారో వారిని ఆయన బలపరిచి వాడుకోవటానికి ఇష్టపడినవాడు ఆయన. ఒక్కడే పరిచారకులు సిద్ధపడిన తర్వాత చెప్పాలని పూనుకోలేదు. మీకు తెలుసు అనుకుంటా, సహవాసం ఆరంభించబడిన 1941లోనూ కూడా ఆయన మార్నింగ్ వర్షిప్ మెసేజ్, టేబుల్ మెసేజ్ మాత్రమే తీసుకునేవాడంట. సాయంకాలంలో బైబిల్ స్టడీస్ ఆయనతో పాటు 2 యవనస్తులైన దొరలు ఉండేవాళ్ళు. ఒక ఆయన పేరు ఫెడ్రిక్ ఫ్లాగ్, ఇంకొక ఆయన పేరు రెమాండ్ గోల్డ్స్ వర్ది అనుకుంటా. వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు ఒకళ్ళు ఆదివారం సాయంకాలం మీటింగు, తర్వాత బైబిల్ స్టడీలో ఒకళ్ళు తీసుకునేవాళ్ళు. సాధారణంగా మనమైతే ఏం చేస్తాం, అన్నీ మనమే తీసుకుని వచ్చే ప్రజలను కూడా రానికుండా చేస్తాం. అంటే షేరింగ్ మినిస్ట్రీ ఆయన అప్పటి నుండి ఆరంభించినాడు. కనుక దేవుని యొక్క వాక్యము అలా ప్రబలమై వ్యాపించడానికి సాయం చేసి, మీకు తెలుసు అనుకుంటా, ఇప్పుడు బైబిల్ కోరస్ మనం పాడాం కదా, ఇది భారతదేశంలో ప్రపంచంలో ఆయనే ప్రవేశపెట్టింది. అంతకుముందు బైబిల్ కోరస్ అనేదే లేదు. ఇప్పటికే ఆయన చెప్తాడు, బైబిల్ ఈజ్ యునిక్ ఇన్ 5 ఆస్పెక్ట్స్. నంబర్ 2, ఇట్ హ్యాస్ లవ్, దీంట్లో ప్రేమ ఉందంట. ఇట్ హ్యాస్ లైట్, దీంట్లో వెలుగుందంట. 3వది, ఇట్ హ్యాస్ లైఫ్, దీంట్లో జీవం ఉందంట. 4వది, ఇట్ హ్యాస్ లాంగ్వేజ్, భాష అంటే పరలోక భాష. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆయనకి ఈ మాటలు చాలా ఇష్టమంట. దేవుడు మాట్లాడాను, దేవుడు సెలవిచ్చెను, దేవుడు కోరుచున్నాడు అనేవి. తర్వాత 5వది ఆఖరిది ఏంటంటే, ఇట్ హ్యాస్ ద లీగసీ, మనం వెంబడించడానికి, అనుసరించడానికి అవసరమైన మాదిరి బైబిల్లో కనిపిస్తుంది. అందుకని దేర్ ఈజ్ నో అదర్ బుక్ విచ్ కమ్స్ ఈవెన్ క్లోజ్ టు బైబిల్ కనీసం దరిదాపుల్లో రావటానికి కూడా ఏ పుస్తకం లేదు అని భగత్ సింగ్ గారు చెప్తూ వచ్చినారు. అందుకే మీరు గమనించుంటారు, మన సెక్యులర్ ఫీల్డ్లో కూడా ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు, మాకు ఒక టీచర్ ఉండేవాడు, ఆ ప్రొఫెసర్, ఆయన ఇప్పుడు చనిపోయాడు. ఏ సబ్జెక్ట్కి వచ్చి చెప్పినా దిస్ బుక్ ఈజ్ ఎ బైబిల్ ఫర్ దిస్ సబ్జెక్ట్ అనేవాడు. ఆ
ఏం మెథడాలజీ చెప్పినా, ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్లు చెప్పినా, ఏం చెప్పినా ఎవరో ఒకరు రాసింటారు కదా. రాసినాను ఒక ఆయన పెట్టిజాన్ అని, యుఎస్ఏ అయినా, ఆయన రాసిన పెట్టిజాన్ అనే పుస్తకం తీసి దిస్ బుక్ ఈజ్ ఏ బైబిల్ ఫర్ దిస్ సబ్జెక్ట్ అనేవాడు. ఏం చెప్పినా బైబిల్ అని చెప్పేవాడు. బైబిల్ అంటే ఏంటి సార్ అని వెళ్ళి ఎవరో ఒకళ్ళు అడిగితే దాంట్లో ఒక అక్షరం కూడా తీసేయటానికి ఉండదు, ఒక అక్షరం కూడా చేర్చడానికి ఉండదయ్యా. దట్స్ కాల్డ్ బైబిల్. యూ కెన్ నెయిదర్ యాడ్ నార్ రిమూవ్. అందుకే బైబిల్ కోరస్ ఇన్ని భాషలు వచ్చింది. ఆయన ఒకసారి హాలండ్లో వాక్య పరిచర్య జరిగిస్తున్నప్పుడు చాలామంది పాస్టర్స్ అంతా అక్కడ చేరి వచ్చినారంట. అప్పుడు బైబిల్ ఎవరు సొంత బైబిల్ ఉందో వాళ్ళంతా బైబిల్ కోరస్ పాడదామంటే వాళ్ళు బైబిల్ తెచ్చుకుంటారు. మనకే కష్టం ఇప్పుడు. అందుకనే కొంతమంది ఎవరో తెచ్చుకుని కొంతమంది బైబిల్ కోరస్ జాయిన్ అయ్యారంట. ఎవరైతే తీసుకురాలేదో వాళ్ళ 119వ కీర్తనలు ఎన్ని వచనాలు ఉన్నాయో అన్ని వచనాల ప్రకారం మీరు సిగ్గుపడాలా అన్నారంట. అలాగే చెప్తే కొంతమంది ఏం చేసినారు, వాళ్ళకి కొద్దిగా రోషం కదా ప్రభు కొరకు, బయటికి వెళ్ళి బుక్ స్టాల్లో బైబిల్ దొరికితే తీసుకుని వచ్చి నేరుగా పాడారంట బైబిల్ ఎత్తి. ఇక బైబిల్ యొక్క విలువ మనకు పరిచయం. ఇంకా బైబిల్ కోరస్ మనం సాధారణంగా పాడుతుంటాం. దట్ ఈజ్ యూనిక్ ఫీచర్ ఆఫ్ దిస్ అసెంబ్లీ. ఈ సహవాసం యొక్క రమ్యత, అసమానత అది. బహుశా మీలో కొంతమంది కొన్ని భాషలతో వస్తాయేమో. ఇప్పుడు క్వారంటైన్లో లేకపోతే లాక్డౌన్లో లేదా ఫ్రీగా బయటికి వెళ్ళకుండా ఉన్నారు కదా, ఇట్లాంటి కొన్ని ఐడియాస్ ఏదైనా క్లిక్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు కదా. 10 భాషల్లో బైబిల్ కోరస్ పాడవచ్చు కదా. పిల్లలంతా ఖాళీగా అటు ఇటు తిరిగి మొబైల్లో గేమ్స్ ఆడుకొని అది ఇది చేయకపోతే ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. 10 భాషల్లో పిల్లలకి బైబిల్ కోరస్ నేర్చుకోవడం గొప్ప సంగతి. నాకు తెలిసి 5 భాషలు వస్తాయి అందరికి, నాకు కూడా వస్తాయి 5. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ కానీ మలయాళం కానీ వస్తాయి. ఇంకా మిగతా 5 భాషలు ఏదో నార్త్ ఇండియా భాషలు, ఈ కోయ భాషలు కూడా వాళ్ళు వాడుతున్నారు. ఆశ్చర్యం. నేను అక్కడికి వెళ్ళింటే బైబిల్ కోరస్ పాడండి అంటే తెలుగులో పాడారు, ఇంగ్లీష్లో పాడారు. ఆ తర్వాత ఏం పాడతారు అని చూస్తుంటే ఒకటి పాడారు. అయిపోయిన తర్వాత నేను అడిగాను, బ్రదర్ ఇదే భాష అని. బ్రదర్ ఇది కోయ భాష అని అన్నారు. వాట్ అమేజింగ్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఈస్ దిస్. కోయోళ్ళ దగ్గర కూడా వారి భాషలో బైబిల్ వెళ్ళడము, లేకపోతే వాళ్ళ బైబిల్ కోరస్ పాడడం ఆశ్చర్యకరమైన సంగతి. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించెను కనుక బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. మొదటిది ద ఫైర్ ఆఫ్ ద వర్షిప్, ఆరాధన అగ్ని. రెండవది ద ఫైర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం అనే అగ్ని. మూడవది యోహాను సువార్త 4వ అధ్యాయం, జాన్ చాప్టర్ 4 verse 34, 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. ద ఫైర్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం అనే అగ్ని. భక్సింగార్లో ఉన్న యూనిక్ ఫీచర్ ఏంటంటే దేవుని చిత్తం అని ప్రతిదానికి ప్రార్థించేవాడు, కనుక్కునేవాడు, అలాగే చేసేవాడు, అలాగే మేలు పొందేవాడు కూడా. మనం దేవుని చిత్తం అనుకుంటాము, భవిష్యత్తు మన చిత్తమే చేస్తామేమో, కొన్నిసార్లు మనకి నష్టం కూడా సంభవిస్తుంటుంది. అలాంటప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇంక మనం చేసేది కాదులే, ఎందుకంటే దేవుని చిత్తం అని చేసినాము, దేవుని చిత్తం అని పొలంలో బోరేస్తాము, నీళ్లు పడవు. దేవుని చిత్తం అని ఇంకోటి ఏదో బండి తీసుకొని వస్తాము, ఆ బండికి ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది అనుకో, ఇది కాదనుకుంటాం. ఇంకేంటి దేవుని చిత్తం అని 2-3 సార్లు ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్లు జరిగినప్పుడు అనుకుంటాం. ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు మనకి, అసలు నీకు దేవుని చిత్తం లేదు, ఏం లేదు, నువ్వు ఈ విషయంలో సైలెంట్గా ఉంటే పర్లేదు, మా పనులు మేము చేసుకుంటాం అంటారు. దేవుని చిత్తము చేయట కొరకై త్యాగము, సమర్పణ అవసరం. దాంట్లోనే మనకు ప్రార్థన కనిపిస్తుంది. కనుక దేవుని దాసుడైన భక్సింగ్ గారు ఆ దేవుని చిత్తమును బట్టి ఏర్పాటులోనికి వచ్చినారు. ఆయన కెనడాలో ఉన్నప్పుడు 1932 ఏప్రిల్ 9వ తారీఖు దేవుడు ఆయన్ని సేవకు పిలిచినాడు. పిలిస్తే ఆయన అన్నాడంట, ప్రభా నువ్వు ఎక్కడ సేవ చేయమన్నా నేను చేస్తాను,
ఆఫ్రికాకి వెళ్ళమన్నా వెళ్తా, యుఎస్, కెనడా, మిడిల్ ఈస్ట్, యూరప్, ఎక్కడికి వెళ్ళమన్నా అక్కడికి వెళ్ళి సేవ చేస్తా. అప్పుడు ప్రభువు ఆయన భారతదేశానికి నడిపించాడు. ఆ భారతదేశానికి వచ్చి ఆయన సేవ చేయటానికి పూనుకున్న సందర్భంలో కొన్ని విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. చాలా ఆశ్చర్యకరం. దేవుని చిత్తము, మనము ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ ఉన్నోళ్ళు చేయాలంటే అంత తేలిక కాదు. ఎందుకంటే ఆయన కెనడా నుండి భారతదేశానికి 7 వారాలు సముద్ర ప్రయాణం, అంటే ఓడలో ప్రయాణమే ఇచ్చాడట. దానికి 2-3 ఇన్సిడెంట్లు చెప్పినాడు. ఆ ఓడ ప్రయాణానికి అవసరమైన డబ్బులు కూడా ఆయన దగ్గర లేకపోతే అంతకు ముందే, అంటే ఎప్పుడైతే దేవుడు పిలుపు నిశ్చయం చేసినాడో ఇండియాకి వెళ్ళి పరిచయం చేయాలని, అప్పుడు అనుకున్నాడంటే ఎవడో ఒక పెద్ద మిషనరీ, అక్కడే కెనడాలోనే ఒక మిషనరీ వచ్చి ఆయనకి 90 సంవత్సరాల వయసు అంట. నేను ఇండియాకి వెళుతున్నా, నువ్వు నాతో పాటు వస్తావా? నీకు షిప్ టికెట్ కూడా నేనే తీసిస్తా, భోజన ఖర్చులన్నీ చూస్తా, కానీ నువ్వు నాకు ఒక చిన్న సాయం చేయాల. ఏమంటే నాకు హిందీ రాదు, నువ్వు నాకు హిందీ నేర్పు షిప్లో. మనమైంటే ఏమనుకునేవాళ్ళం, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడన్నా, నేను అస్సలు అడగలేదు, వాళ్ళే నా దగ్గరికి వచ్చినారని అంట. ఆయన ఏం చెప్పాడంట, సరే అన్నాడంట. మొదట ఆయన చెప్పిన వర్షన్ ఇది. చెప్పిన వెంటనే నేను సరే అన్నాను. వెళ్ళి ప్రార్థన చేశాడంట. అది దేవుని చిత్తం కాదని అనిపించిందంట. వెళ్ళి మళ్ళీ ఆ మిషనరీకి చెప్పాడంట, సారీ ఐఎమ్ నాట్ కమింగ్ విత్ యూ ఎనీవే, నేను మీతో పాటు రాలేను అని చెప్పాడు. సరే ఆయన వదిలేసినాడు. తర్వాత అప్పుడే కొత్తగా పెళ్ళైన అమెరికా జంట భారతదేశంలోని నార్త్ ఇండియాలో పరిచర్య కొరకు రావాలని అనుకున్నారట. మనకి హిందీ రాదు కదా అని ఆలోచిస్తూ ఉంటే ఎవరో ఈయన సజెస్ట్ చేశారండి, ఈయన కొత్తగా రక్షించబడినాడు, నార్త్ ఇండియన్, ఆయన హిందీ బాగొచ్చు, ఆయన మీరు తీసుకెళ్ళండి అని. అప్పుడు వాళ్ళ చర్చ్ పాస్టర్ వచ్చి భక్సింగ్ గారిని అడిగారంట, ఒక కపుల్ నార్త్ ఇండియాకి వెళుతున్నారు, వాళ్ళు మిషనరీలుగా, ఈ మధ్యలోనే వాళ్ళకి పెళ్ళయింది, కాకపోతే వారు మీకు అవసరమైన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తారు, మీకు షిప్ టికెట్ తీసిస్తారు, మంచి భోజనం ఏర్పాటు చేస్తారు, మీకు అక్కడ ఇండియాలో కూడా అకామిడేషన్ వాళ్ళు ఉన్నంత దగ్గర మీరు కూడా ఉండొచ్చు. ఒక చిన్న పని చేయాలి, ఏంటంటే షిప్లో మీరు వాళ్ళకి హిందీ నేర్పియాల. షిప్ ప్రయాణం కనీసం 7 వారాలు ఉంటుంది. నేర్పించాలంటే సరే అన్నాడంట. మంచి ఛాన్స్ కదా, తేలిగ్గా వెళ్ళొచ్చు ఇండియాకి అని. నాకు హిందీ బాగొచ్చు, ఆయనే చెప్పాడు, ఐ నో హిందీ వెరీ వెల్ అని. సరే అనుకుని వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడంటే, ఇది నా చిత్తం కదా, దిస్ ఇస్ నాట్ మై టైం. మళ్ళీ వాళ్ళకి వెళ్ళి చెప్పాడంటే, నేను రావట్లేదని. ఇలాంటి లడ్డు లాంటి ఆఫర్లు మనం ఎందుకు కాదనుకుంటాం? లడ్డు లాంటి ఆఫర్లు మనం కాదనుకోవట్లేదు కనుక ముద్దులాగిలాగి ఉండిపోయాం. వాళ్ళు లడ్డు లాంటి ఆఫర్లు కాదనుకున్నారు కనుక ప్రభుకు ముద్దు బిడ్డలుగా, ఆత్మీయమైన విశ్వాస వీరులుగా వాళ్ళు అలాగ మారిపోతూ వచ్చారు. తర్వాత ఇప్పుడు చెప్పాడు, ఈ కథ ఇప్పుడుతోనే ఆగదు కదా, అందుకని ఇప్పుడు అన్నాడంట, ఒకరోజు ఉన్నట్టుండి నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు ఇండియాకి బయలుదేరాలా అని. సరే ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి, ఇండియాకి వెళ్ళి ఏదైనా షిప్ ఉందంటే ఉంది అన్నారంట. సరే నా పేరు రాసుకునే, అప్పట్లో రాసుకునేదే, ఆన్లైన్ అవి ఏం లేవు. నా పేరు రాసుకునే డబ్బులు కూడా లేవంట. అంటే వాళ్ళే అన్నారంట, యూ నీడ్ నాట్ పే మనీ నౌ ఫర్ ద టికెట్, యూ కెన్ పే వెన్ యూ బోర్డ్ ద షిప్. నువ్వు షిప్ ఎక్కేటప్పుడు నువ్వు టికెట్కి డబ్బులు ఇచ్చి ఎక్కొచ్చు అని. సరే అంతట్లోగా దేవుడు సాయం చేశాడంటే ఆయనకి డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ప్రయాణం చేస్తుంటే ఆ 7 వారాలలో ఆ షిప్ నేరుగా ఫ్లైట్ మాత్రం రాదు, ఒకే స్టాప్ ఓవర్ తీసుకొని చాలా స్థలాలు గుండా వస్తుంది. కనుక అది మొట్టమొదట అక్కడి నుండి నేరుగా బయలుదేరి కెనడా నుండి ఎక్కడికి వచ్చిందంటే సింగపూర్ వచ్చింది. సింగపూర్ నుండి ఎక్కడికి వచ్చింది? హాంకాంగ్ వచ్చింది. హాంకాంగ్ నుండి ఎక్కడికి వచ్చింది? బాంబేకి వచ్చింది. ఇలాగ వచ్చేటప్పటికి ఏమైందంటే ఆయన కొంతమంది హాంకాంగ్ వాళ్ళు, సింగపూర్ వాళ్ళు, జపనీస్ వాళ్ళు ఇలాగ షిప్లో పరిచయం అయ్యారు. వారికి సువార్త ప్రకటించారు, వారు రక్షించబడ్డారు. రక్షణ పొందడం మాత్రమే కాదు, వారు మరలా ఆయన ఆ స్థలాలకు ఆహ్వానించారు. అందుకనే దేవుని దాసుడు తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత కొంతకాలం పరిచయం చేసిన తర్వాత ఆయన హాంకాంగ్ వెళ్ళాడు, సింగపూర్ వెళ్ళాడు, జపాన్ వెళ్ళాడు, ఆస్ట్రేలియా వెళ్ళాడు, మలేషియా వెళ్ళాడు, ఇండోనేషియా వెళ్ళాడు. అలాగ వెళ్ళి వాక్యం ప్రకటించడానికి సహాయపడ్డాడు దేవుడు అని అన్నాడు. ఒకవేళ నేను మొదట పిలిచిన మిషనరీతోనే వచ్చింటే ఆయన కింద నేర్పే దాంట్లో 7 వారాలు అయిపోతుండే. లేదా మిషనరీ దంపతులు పిలిచినప్పుడు నేను వచ్చింటే వాళ్ళ కింద నేర్పే దాంట్లోనే అయిపోతుండే.
అంటే నేర్పడం తప్పని కాదు. దేవుని ఉద్దేశం ఇలా కొంతమంది రక్షణలోనికి రావాలా, తిరిగి వారి దగ్గరికి వెళ్ళి వాక్యం ప్రకటించాలా, ఇలా గాడ్ హ్యాస్ ఎ లాఫ్టీ ప్లాన్స్ ఫర్ అస్. అనేక సార్లు మనకి చిన్నది ఉంటే చాలే అనుకుంటాం, టిఫిన్ ఉంటే చాలే అనుకుంటాం. దేవుడు ఏంటంటే మనకి ఫుల్గా కింగ్స్ మీల్ ఇవ్వాలని దేవుడు అనుకుంటాడు. మనం చిన్నదాంతోనే అనేక సందర్భాల్లో చాలు అని సర్దుకోవటానికి మనం పూనుకుంటాం. కనుక అర్థం చేసుకునే విషయం ఏంటంటే దేవుని చిత్తం తెలుసుకొనట, దా ప్రకారంగా జీవించటం. కొంతమంది ఈ పదం చాలా తేలిగ్గా వాడుతుంటారు, చాలా తేలిగ్గా బోధిస్తుంటారు. అంటే ఏం వయసు లేని వాళ్ళకు కూడా దేవుని చిత్తమని బోధిస్తుంటారు. 20, 30, 40, 50 ఏళ్ళ వాళ్ళకు కూడా దేవుని చిత్తమని బోధిస్తుంటారు. నాకు తెలిసి నేను ఇంతదాకా దేవుని చిత్తం అనే టాపిక్ మీద ఎప్పుడు బోధించలేదు. ఎందుకంటే నేను చేయట్లేదు. నేను చేయింది నేను ఎలాగ బోధిస్తా? చేయొచ్చు కదా అని మీరు అనవచ్చు. మీరు అంతా చేస్తున్నారు కదా, మీరు కూడా నాకు సహాయం చేయండి. అందుకే నేను ఎప్పుడు దాని గురించి బోధించను. చేయడం మంచిది, దేవుని చిత్త ప్రకారం అన్ని కార్యాలు జరిగించడం మంచిది. ఇది ఒకే రోజు జరిగేది కాదు. ఇది అభ్యాసము, కూసు విద్య అంటాం. అంటే మనం రోజులు గడిచే కొద్ది ఏమవుతుందంటే తర్బీతులోనికి రావటానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు దేవుని యొక్క చిత్తము ఎరిగి ఆ ప్రకారంగా చేయటానికి, జీవించటానికి అవకాశం ఉంటుందన్న సంగతి గుర్తించాలి. దేవుని చిత్తములోనే అనేక సందర్భాల్లో పరిచర్య జరిగించేటప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు ఎలాగ నేర్పించినాడో చూపిస్తూ వచ్చినాడు. ఒకసారి ఆయన కెనడా నుండి న్యూయార్క్కి వెళ్ళాలంట. చూస్తామని అనుకున్నాడు, కానీ సరైన డబ్బులు లేవు. అప్పుడు ఎవరో తన స్నేహితుడు ఒకటి కలిసి అన్నారంట, కెనడా నుండి జపాన్ సిల్క్ న్యూయార్క్కి ఈ రైల్ గూడ్స్ ఉంటుంది కదా, దాంట్లో తీసుకెళ్తున్నారు. టెంపరీ పోలీస్ మ్యాన్ కావాలని వెళ్తావా అన్నారంట. సెక్యూరిటీ. ఓకే, తేలిగ్గా వెళ్తున్నాం కదా, ఓకే వెళ్తాను అని అన్నాడంట. సరే, ఆ గూడ్స్లో ఎక్కి కూర్చున్నాడు. ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే, ఎక్కడ ఆగితే వాళ్ళని దొంగలు, వాళ్ళ ఇళ్ళు, అది ఇది అవన్నీ చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళాలా. సరే, మొత్తానికి న్యూయార్క్ వచ్చినాడు, అన్లోడ్ అయిపోయింది. తిరిగి ఆ గూడ్స్ అక్కడికి వెళ్ళింది. ఆయన ఒకసారి సాక్ష్యం చెప్తే ఏం చెప్పాడంటే, అసలు దేవుడు నన్ను ఎందుకు ఆ ట్రైన్లో ఈ పోలీసుగా, టెంపరీ పోలీసుగా పంపించినాడు అని అంటే, అది కూడా నాకు ఇప్పుడు సేవలో ఉపయోగపడుతుంది అని చెప్తా ఆయన చెప్పినాడు. బహుశా ఆ మాటలు చెప్తే మీలో కొంతమంది హర్ట్ కావచ్చేమో అయినా నేను చెప్తా. ఏం చెప్తాడంటే, పోలీస్ అంటే అందరిని అబ్జర్వ్ చేస్తుంటాడు. ఎవరు వచ్చినారు, ఎవరు పోతున్నారు, ఎవరు లేటుగా వచ్చినారు, ఎవరు సమయానికి వచ్చినారు, ఎవరు పడుకున్నారు, ఎవరు లేచినారు, ఎవరు మొబైల్ చూస్తున్నారు, ఎవరు పాడుతున్నారు, ఎవరు పడుకున్నారు అని చెప్పి ఇవన్నీ మాటలు కావాలంటే మీరు యూట్యూబ్లోనండి. ఒకవేళ నేను అదే పోలీసు ఇదే చేయకపోయింటే నేను ప్రజలు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు తెలిసేవాది కాదు. కనుక సంఘ కాపరిగా నేను ఆ విషయంలో ఫెయిల్ అయ్యిండేవాడినేమో. అందుకనే భక్సింగ్ గారు స్టేజ్ మీద ఉంటే ప్రజలు వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు. సమయానికి రావడం, సమయం తర్వాత వెళ్ళడం. ఆయన ఎప్పుడు చెప్పేది కూడా అదే, స్టే అంటిల్ ఎండ్, టేక్ బ్లెస్సింగ్స్. చివరి దాకా ఉండండి, ఆశీర్వాదం తీసుకోండి, అప్పుడు వెళ్ళటానికి ట్రై చేయండి. ఇలాగూ ప్రజలైన వారిని, సహవాసాన్ని ఆయన సిద్ధం చేస్తూ వచ్చినాడు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ఇప్పుడు దాకా 3 విషయాలు చూసిన. మొదటిది వర్షిప్, రెండవది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం, మూడవది విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం, నాలుగవది వర్క్ ఆఫ్ గాడ్, దేవుని పని. దేవుని పని దేవుని పద్ధతిలో చేస్తే దేవుడికి ఇష్టం. మన పద్ధతిలో దేవుని పని చేయడం దేవుడికి ఇష్టం ఉండదు. అందుకనే దేవుడు తన దాసుని వాడుకొని ఈ సహవాసంలో, మీకు తెలుసు అనుకుంటా, ఎలాంటి వాళ్ళైనా ఏ పనైనా చేయవచ్చు, చేస్తారు కూడా. ఈ సహవాసం ఆరంభం కాకమునుపు 2 క్లాసులు ఉండే, క్లర్జీ, లేమ్యాన్ అని. అంటే క్లర్జీ అంటే డ్రెస్సులు గిస్సులు వేసుకునే వాళ్ళంతా ముందు కూర్చోవడం, అటు ఇటు, వాళ్ళు ఏమీ
చీపురు పుల్ల కూడా తీసి పక్కన పెట్టరు. లేమెన్ అని ఉంటే వాళ్ళు ఊడ్చడము, శుభ్రం చేయడము, చైర్లు వేయడము, ఇవన్నీ గార్డెనింగ్ అది ఇది వాళ్ళు చేసేవాడు. ఈయన ఎప్పుడైతే ప్రభు నామాన్ని బట్టి సహవాసం ఆరంభించినాడో ఈ టర్న్ ఆల్ దీస్ ఫార్మాలిటీస్ అప్సైడ్ డౌన్. ఇవన్నీ పూర్తిగా మార్చేసినాడు. బాగా చదువుకునే పెద్ద ఆఫీసర్లు ఉన్నోళ్ళను కూడా చెప్పుల స్టాండ్లో పెట్టడము, టాయిలెట్లు శుభ్రం చేయించడము, తర్వాత చిన్న చిన్న పనులు బాధ్యతలు అప్పగించడము, ఇవన్నీ దేవుని దాసుని ద్వారా దేవుని మందిరావరణంలో దేవుని యొక్క పని దైవికంగా చేయాలని నేర్పించబడుతూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క పని దైవ పద్ధతిలో చేయుట దేవుడికి ఇష్టం. 17వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనం, జాన్ చాప్టర్ 17 verse 4. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను 17:4, జాన్ చాప్టర్ 17 verse 4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని. వర్క్ ఆఫ్ గాడ్, దేవుని పని. అందుకనే మీరు గమనించుంటారో లేదో, ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబుకి నిచ్చెన కనిపించింది. లిఫ్ట్ ఎందుకు కనిపించలేదు? నేను చెప్పే మాట మీకు అర్థమవుతుంది కదా. నిచ్చెన ఎందుకు ఉంది అంటే లిఫ్ట్ దేవుడికి తెలియదా? యాకోబుకి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు కదా. సంఘములోన అంటే ఆ బేతెలనే మందిరంలోన లిఫ్ట్ లేకుండా నిచ్చెనే ఉంది. అంటే అర్థం ఏంటంటే మెట్టుమెట్టుగా ఆత్మీయ విషయాల్లో వృద్ధి పొందాలి. ఇస్సాకు క్రమముగా వృద్ధి పొందాను. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు. ఇక్కడ లిఫ్ట్ ఉండదు. ఫ్లోర్ నొక్కిన వెంటనే స్టేజ్ దగ్గరికి అంటే స్టేజ్ దగ్గరికి తీసుకురాదు. బ్రదర్స్ మీటింగ్ అంటే అక్కడ తీసుకురాదు, సిస్టర్స్ మీటింగ్ అంటే అక్కడ తీసుకురాదు, ఇక్కడంటే అక్కడ తీసుకురాదు. మెట్టుమెట్టుగా తీసుకొని వస్తారు. మరి మీరు కూడా అట్లా మెట్ల మీదే వచ్చినారంటే నేను కూడా మెట్ల మీదే వచ్చిన. మొట్టమొదట రక్షించబడినప్పుడు మొదటి సంవత్సరం అంతా నాకు టాయిలెట్లు శుభ్రం చేసే పనే. 2వ సంవత్సరం చెప్పుల స్టాండ్లో ఉండే పనే, అంటే ప్రమోషన్ అది. 3వ సంవత్సరం ఇంకా ప్రమోషన్ ఏంటంటే మందిరం శుభ్రం చేసి చాపలు వేసేది. ఈ 3 ఏళ్ళకే అయిపోయింది కాలం అంతా. ఇంకా ఆ తర్వాత 4వ సంవత్సరం ఏంటి, అప్పుడు కొద్దిగా ప్రమోషన్. బయటికి వెళ్తే సువార్తలోన, బహిరంగ సువార్తలు ఎప్పుడైనా వాక్యం చెప్పడానికి అంటే వర్సెస్ వచనాలు చెప్పడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు. సువార్త బ్యాటరీ పెట్టిన సైకిల్ తోయటానికి అవకాశం ఇచ్చేవాళ్ళు. తర్వాత హార్న్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని మోసుకోవటానికి అవకాశం, కరపత్రికలు పట్టుకోవటానికి. ఇలా చిన్నగా తరబేదు వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు కరుణించినాడు. 2005వ సంవత్సరము అప్పుడు హెబ్రోన్లో పరిచర్య కొరకే ఆహ్వానించబడ్డం అనేది జరిగింది. అప్పటిదాకా పరిచర్యలో ఆయా స్థలాల్లో పాలు పొందిన దేవుని సమయం వచ్చినప్పుడు, దేవుని పనిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఒకసారి భక్సింగ్ గారు ఇంగ్లాండ్లో వాళ్ళ కాన్ఫరెన్స్ అంటారు, మనం అది కాన్వొకేషన్ అనుకుందా. ఆ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఒక అందమైన దంపతులు ఇండియన్స్ వచ్చినారంట, చిన్న పిల్లలతో సహా. మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి భక్సింగ్ గారిని ఆ సిస్టర్ అడిగారంట, అంకల్ కుడ్ యూ రికగ్నైజ్ మీ అని, మీరు నన్ను గుర్తుపట్టినారా అని. ఎంత ధైర్యం కదా. అప్పట్లో కొంత తక్కువ మంది ఉంటారు కనుక భవిష్యత్ ధైర్యం ఉంటుంది. నో, ఐ హ్యావెంట్ రికగ్నైజ్డ్ యూ అని, నేను గుర్తుపట్టలేదు అని అన్నాడు. అప్పుడు ఆమె ఎవరో చెప్పడానికి ఆరంభించిందంట. భక్సింగ్ గారు షాక్ అయ్యాడు. అది ఆయన తన సాక్షిలోనే చెప్పినాడు. ఏంటి అంటే, భక్సింగ్ గారు ఆరంభ దినాల్లో పరిచర్య చేస్తున్నప్పుడు అవిభాజ్య భారతదేశంలో స్కావెంజర్, తోటి పని చేసి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయనకు ప్రభువుని గురించి చెప్పాడు. ఆయన ప్రభువుని నమ్మినాడు. తర్వాత రక్షించబడే బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చినాడు. ఆయన పని ఉదయం పనే కదా వాళ్ళది, తర్వాత ఫ్రీ కదా. అందుకని భక్సింగ్ గారితో చెప్పారంట, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తే మీకు ఇష్టమైతే నేను కూడా మీతో పాటు వస్తాను అని అన్నాడు. సరే, భక్సింగ్ గారు అప్పటికి ఇంకా తక్కువ మందితో ఉన్నారు కనుక ఆయన కూడా సరే రమ్మని చెప్పారు. అలాగా సామాన్యమైన వ్యక్తి, అంత బైబిల్ కూడా ఆయనకు తెలియదు. ఆయన ఆయా పరిచర్ల కొరకు తీసుకుని వెళ్ళడము, ఆయన చిన్న పనులు చేసేవాడు మీటింగ్ దగ్గర అన్నీ. అలాగ చేస్తూ ఉంటే ఎంత సామాన్యమైన వ్యక్తి అంటే
ఆయన కనీసం కూడా ఆలోచించలేడు అని చెప్పాడు. దానికి ఒక ఉదాహరణ చెప్పినాడు. వాళ్ళ ఇంట్లో ఏదో బర్త్డేనే ఏదో ఉంటే భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి అడిగాడంట, బ్రదర్ మాకు ఒక లైట్ ఇవ్వండి, ట్యూబ్ లైట్ మాదిరి. ఎందుకు అని అంటే, మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, బంధువులు అందరూ వస్తున్నారు, అప్పుడు లైట్ ఉండదు కదా, దీపం ల్యాంప్ ఉంటుంది కిరోసిన్తో వెలిగేది, అది ఎక్కువ మందికి కనపడదు, ఇవ్వండి అంటే ఓకే సరే తీసుకెళ్ళి అన్నాడంట. అప్పుడు 100 వాట్స్ అవి ఉండేది, 200 300 అని. ఈయన తీసుకెళ్ళి పెట్టినాడంట, వెలగలేదు. మళ్ళీ బ్రదర్ దగ్గరికి వచ్చిన, భక్సింగ్ గారి దగ్గరికి వచ్చిన, బ్రదర్ అది వెలగట్లేదంటే మీ దగ్గర వెలుగుతుంది అని, నా దగ్గర వెలగట్లేదు అని. ఈయన ఇంజనీర్ కదా, అప్పుడు ఈయన వెళ్ళేవాడు కనుక వెళ్ళాడంట. వెళ్ళి చూస్తే ఆ స్విచ్ బోర్డు ఉంటుంది కదా, అక్కడి నుండి పురి అంటారు, మీరు గోదావరిలో ఏమంటారు తెలియదు, పురుకొస్తేనా, ఆ పురుకు వస్తే కట్టేసి ఇట్లా మధ్యలో ఎలాడ తీసినాడంట, స్విచ్ చేసినాడు. ఎలగట్లేదు బ్రదర్ అని చెప్పాడు. ఈ పురుకు వస్తే కడితే ఎట్టెలగుతుంది, దీనికి వైరు ఉండాలి కదా వెలగాలంటే. అప్పుడు ఆయన హెల్ప్ చేసి తిరిగి అది వెలిగేటట్లా చేసినాడట. ఇప్పుడు ఆ సిస్టర్ చెప్పిందంతా ఇంగ్లాండ్లో, ఐ ఆమ్ డాటర్ ఆఫ్ దట్ స్కావెంజర్. అలాంటి పాకి పని చేసి ఆయన కూతుర్ని నేను. భక్సింగ్ గారు కళ్ళు చెమ్మగిల్లాయంట. ఈజ్ ఇట్ పాసిబుల్? స్కావెంజర్ కూతురు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి చదువుకొని పెళ్లి చేసుకోగలిగి అక్కడ ఉండడం సాధ్యమేనా? మార్కు 10:29 ప్రకారం, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని కార్యములు అనేక సందర్భాల్లో మనకు అర్థం కావు. దేవుని మందిరావరణంలో మనఃపూర్వకముగా పనిచేసిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. పని చేయమని చెప్పినారు కదా అని కాలేజీ, ఉద్యోగాలు, ఇల్లు అన్నీ మానుకొని ఇక్కడే చేయమని చెప్పట్లేదు. అది మరీ టూ బ్యాడ్. ఎనీథింగ్ టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్. కాలేజీకి వెళ్ళాలా, క్లాసులకు వెళ్ళాలా, డ్యూటీకి వెళ్ళాలా, ఇంటి పనులు చూసుకోవాలా. అదే సమయంలో టైం మేనేజ్ చేసుకుని దేవుని మందిరంలో దేవుని పని కొరకు, లేదా బయట ఎక్కడైనా దేవుని పని కొరకు అందుబాటులో ఉండాల. మనకు అట్లా బ్యాలెన్స్ అనేది ఉండదు కదా, ఎందుకంటే ఒకే చెయ్యే పని చేస్తుంది, రైట్ లెఫ్ట్, ఒకే కాలే పని చేస్తుంది, ఒకే చెవే పని చేస్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటంటే అటు ఇటు దైవికంగా చేయడం అనేది చాలా ప్రాబ్లం. కనుక చదువు మానేసి పూర్తిగా దేవుని సేవకు దేవుడు పిలిస్తే అది వేరే విషయం. అలాగా కాకుండా కూడా కొంతమంది ఇంట్లో పని చేయరు, మందిరంలో ఎంత పని చేస్తుంటారంటే వాళ్ళని చూస్తే నాకు అనుమానం వస్తుంది, ఓహో వీళ్ళు ఇంట్లో ఎగరగొట్టే బ్యాచ్ అని తెలిసిపోద్ది. అప్పుడు మనకి చాలా సంఘాలు తిరుగుతుంటాం కదా మనుషులు, అందుకని నేను వాళ్ళు వచ్చి చెప్తారు, బ్రదర్ మా అమ్మాయి పని చేయట్లేదు. అదేంటక్క, అసలు మందిరం అంతా తిరుగుతుంది కదా, మందిరంలో అట్లా యాక్టివ్ బ్రదర్. మందిరంలో హైపో, ఇంటికి వస్తే హైపరా, రివర్సా? అది కాదు దైవికం. వీ మస్ట్ బి సేమ్ ఎవ్రీవేర్, సేమ్ టు సేమ్. దేవుని మందిరంలో ఎలాగున్నామో ఇంట్లో అలాగే, ఇంట్లో ఎలాగున్నామో అలాగే దేవుని పనిలో కూడా ఉండాలని మనం కోరబడుతున్నాం. ఆఖరికి 5వ చెప్పి ముగిస్తామా? 80 సంవత్సరాల సహవాసం యొక్క చరిత్ర గంటల్లో చెప్పలేం కదా, అందుకని ఇప్పుడు దాకా 4 చూసినాం. మొదటిది ఏంటి? వర్షిప్. రెండవది ఏంటి? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. మూడవది ఏంటి? విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం. 4వది ఏంటి? వర్క్ ఆఫ్ గాడ్. 5వది ఆఖరిది అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 1 verse 8. అపోస్తల కార్యాలు 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులైందరని వారితో విట్నెసెస్ ఫర్ గాడ్, దేవుడికి సాక్షులుగా ఉండటం. అప్పటిదాకా అంటే 1940-41 దాకా భారతదేశంలో బహిరంగ సువార్త అనేది లేదు. మొట్టమొదటి భక్సింగ్ గారే వచ్చి స్టార్ట్ చేసినాడు. అప్పుడు దాకా మిషనరీలు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు చేయడం వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. పాశ్చాత్య దేశాల వాళ్ళు కదా, అలాగే చేయడం వారికి ఇబ్బంది.
అందుకని భగత్ సింగ్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మాదిరి మనకి పాష్ ఫెసిలిటీస్ అప్పుడు లేవు. ఎద్దుల బండి ఆయనకి స్టేజ్, ఎద్దుల బండి ముందు పోతుంది. ఇప్పుడంతే మనం రిక్షానో తోపుడు బండినో ఏదో ఒకటి కడతాం, మైక్కి బ్యాటరీకి దానికి. అప్పుడు ఇవన్నీ లేవు కనుక ఎద్దుల బండి, ఆ బ్యాటరీ కానీ, అప్పుడు బ్యాటరీ కూడా లేదు, మైక్ కూడా పనిచేయదు, బోరలు అనేవి ఒకటి ఉంటుంది కనుక ఎద్దుల బండి వెనక ప్లాట్ఫామ్ మాదిరి ఉంటుంది కదా, దాని మీద ఆయన నిలబడి బోర పట్టుకొని వాక్యం చెప్పే ఫోటోలు కూడా మీరు అప్పప్పుడు చూసింటారు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా. అలాగ చాలా మందిని వీధులెమ్మడి నడిపిస్తుంటే ప్రజలకు ఆశ్చర్యం, ఏంటిది ఏంటిది ఏంటిది, వాట్ ఈస్ దిస్? దట్స్ హౌ క్రైస్ట్ వాస్ బీన్ టేకన్ అవుట్ ఇన్ టు ద స్ట్రీట్స్ యాజ్ ఎ విట్నెస్. సాక్షులుగా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయన పరిచారకులైన వారు వీధులు వెంబడి తీసుకుని వెళ్ళారు. అందుకే మీకు తెలుసు అనుకుంటే ఇప్పటికి కూడా ఎబ్రోన్లో యూత్ క్యాంప్ జరిగినా, వివిఎస్ జరిగినా, కాన్వకేషన్ జరిగే దినాల్లో కూడా 10,000 మంది ఉన్న యూత్ క్యాంప్ అప్పుడు, కాన్వకేషన్ అప్పుడు అందరిని ముగ్గురు లైన్ నిలబెడితే అది 4-5 కిలోమీటర్ల లైన్ అవుతుంది. ఇటు చుట్టూ తిరిగింటే స్టార్టింగ్ వాళ్ళు ఎండింగ్ వాళ్ళు ఇటు కలిసింటారు. అంత లైన్ వెంబడి వెళ్తూనే ఉంటారు, వాళ్ళు సువార్త చెప్తుంటే ఉంటారు, దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తారు, ప్లకార్డ్స్. ఇవన్నీ దేవుని దాసుడు దేవుని సోదరులకు కనిపెట్టి తీసుకొని వచ్చినారు. ఇది కామన్ మ్యాన్స్ మినిస్ట్రీ. ఇప్పుడు మీరు కార్పొరేట్ చర్చెస్ చూసింటారు, వాళ్ళు ఎప్పుడైనా బయటికి పోయి గాస్పల్ అలా ప్రకటించినట్లు విన్నారా? వినింటారు. ఎప్పుడైనా వాళ్ళు మీటింగ్కి వెళ్తారు కానీ భవిష్యత్ ఇలాగ ప్రకటించకపోవచ్చేమో. ఇన్ని సంగతులు ఎందుకు చెప్తున్నామంటే 2 ఉన్నాయని చెప్పినాను, కార్పొరేట్ క్రిస్టియానిటీ, కామన్ క్రిస్టియానిటీ. If you want a corporate Christianity, it's up to you. If you want to enjoy the common man's Christianity or a common Christianity, this fellowship is right. You can fall in the frame of the scriptures of the New Testament right now. నూతన నిబంధన వాక్య సరళికి దగ్గరలో ఉన్న ఆ ఛత్రములో అమర్చబడిన ఈ సంఘ ప్రత్యక్షత ఎబ్రోన్ సహవాసం. ఎన్ని భాషల్లోనైనా సువార్త చెప్తారు, ఒకళ్ళే చెప్తుంటారు. తెలుగులో చెప్తారు, హిందీలో చెప్తారు, ఇంగ్లీష్లో చెప్తారు, తమిళ్లో చెప్తారు, మలయాళంలో చెప్తారు. కొన్నిసార్లు సువార్తలో వెనక మనం లైన్లో నిలబడే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది, ఎవరు ఇంగ్లీష్లో చెప్తున్నారు, ఎవరు తెలుగులో చెప్తున్నారు అని చూస్తే ఒక ఆయన మైక్ పట్టుకుని ఉంటాడు, అన్నీ చెప్తుంటాడు. సో స్ట్రేంజ్. దేవుడు అలాగా అనేకుల్ని సిద్ధపరుస్తూ వచ్చిన. భగత్ సింగ్ గారు చిన్న పనులు చేసేటప్పుడు సువార్త ఎలాగా దేవుడు వాడుకున్నాడు చెప్తూ వచ్చినాడు. 2 ఇన్సిడెంట్లు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఉన్నప్పుడు ఎక్స్కర్షన్ కొరకు స్కాట్లాండ్ వెళ్ళాడంట. స్కాట్లాండ్లో ఈడన్బర్గ్ అనే ఒక సిటీ ఫేమస్. అక్కడ ఒక దంపతుల దగ్గర ఆయన ఉన్నాడు. సో దంపతుల్లో ఒక ఆమె బ్రిటిషర్ ఏం చేస్తుందంటే ఉదయం వంట చేస్తుంటే ఈయన కొద్దిగా వంట బాగా పరిచయం అంట. కనుక నేను ఆనియన్స్ తరిగిస్తానమ్మా అని అంటే ఓకే సరే తరిగించాడు. వెళ్ళి ఆనియన్స్ తరిగిస్తావంటే నువ్వు ఏ ప్రాంతమో ఏం కథ ఎక్కడ ఇండియాలోనే అన్నీ ఆమె అడిగింది. ఈయన చెప్పాడు నేను ఇండియాలో పలానా స్థలము అది. అప్పుడు ఆమె చెప్పిందంట నువ్వు ఎప్పుడైనా బాంబేకి వెళితే బాంబేలో మాకు తెలిసిన ఒక ఆయన యూనివర్సిటీలో పనిచేసిన ప్రొఫెసర్గా నువ్వు వెళ్ళి కలవు. సరే ఇంకా కథ అయిపోయింది. భగత్ సింగ్ గారు 1933లో బాంబేలో అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన తర్వాత ఆయన చెప్పాడు ఆయన దగ్గర ఏం డబ్బులు లేవు, ఆణాలంట ఏదో జోబులు ఎక్కడో కోట్లో ఉన్నాయన్న. నేను కూడా చూడలేదు ఆణాల్లో, నేను పైసల నుండి చూసా. ఆణాలు చూసిన వాళ్ళు కొంతమంది ఉంటారు అనుకుంటా. ఆణాలు ఏదో కొన్ని ఉన్నాయంట. ఆ కోట్ అక్కడ తగిలేసి ఈ ఆణాలతో ఏమొస్తుంది అని అనుకుంటే కొన్ని సువార్త కరపత్రికలు అవి తీసుకొని వేరే వారికి అందించడం ఆరంభించినాడు. ఒకరోజు ఈ స్కాట్లాండ్ మేడం ఉంది కదా, ఆమె హస్బెండ్ ఇక్కడ లేదా బంధువులు వాళ్ళు పనిచేస్తున్నారు అన్నారు యూనివర్సిటీలో, ఆయన కలుస్తామా అని వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారంటే ఆయన లేడీ వెళ్ళిపోయాడు అన్నారంట. సరే అంతలోకి వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు అదే స్కాట్లాండ్ ఆయన, మీరు ఆయన వెళ్ళి కలవచ్చు అని అంటే ఈయన వెళ్ళి కలిసిరంట. కలిస్తే ఆయన భగత్ సింగ్ అది ఇదంటే ఓ ఐ హ్యావ్ బీన్ హియరింగ్ అబౌట్ యూ ఫర్ లాంగ్, నేను గురించి నేను చాలా సంవత్సరాల నుండి వింటున్నాను. సో గుడ్ టు సీ యూ, మీరు చూడడం చాలా సంతోషము, మీరు ఈశ్వరం నమ్ముకున్నారంట. సాక్ష్యం అంతా విన్న తర్వాత ఆయన అన్నాడంట మేము నాసిక్ వెళ్తున్నాం సువార్త పరిచర్య కొరకు, నువ్వు మాతో పాటు రావాలా, మాకు హిందీ రాదు, నువ్వే వాక్యం చెప్పాలా అన్న. ఆయన ఆశ్చర్యపడుతున్నాడు, హౌ ద ఇన్విటేషన్స్ ఆఫ్ ఫ్లడెడ్. ఆహ్వానాలు ఎలాగొచ్చినాయి. నేనేమో ఆయన కలుస్తామని పోతే ఆయన నాసిక్ మహారాష్ట్రలోనే ఉంటుంది, అక్కడికి వెళుతున్నాం సువార్తకు రా అంటే అలాగా తీసుకుని వెళ్ళారు. కనుక దేవుని యొక్క పరిచర్య
దైవజనులైన వారు అలాగ ప్రయాసపడి సాక్షులుగా ఉంటూ వచ్చిన చూసిన వారికి ఇది దేవుని మందిరమే కానీ వేరే కాదు. దేవుడు మనకు కూడా అవకాశం ఇచ్చినాడు మనం సాక్షులుగా ఉండేది. అప్పుడు ఆయన పిలిచి అడిగారంటే వాళ్ళు, మీరు వాక్యం చెప్పాలంటే, అవును నేను దాని కొరకే ఇక్కడ ఉన్నాను. వాళ్ళ దగ్గర వెళ్ళి నాసిక్లో వాక్యం చెప్పక మునుపు బాంబేలో ఆయన దగ్గర వెంటనే వాళ్ళ నాన్నగారు అమ్మగారు వచ్చారని మనకు తెలుసు కదా తీసుకెళ్ళటానికి. వాళ్ళ సిక్కుల సాంప్రదాయం ఏంటంటే వాళ్ళకి టర్బన్ ఉంటుంది, అంటే పైన రుమాలు మాదిరి. వాళ్ళ అమ్మగారు నాన్నగారు బతిమలాడిన తర్వాత లాస్ట్ అటెంప్ట్ అది. ఆయన పాదాల దగ్గర వాళ్ళ నాయన ఆ టర్బన్ తీసి పాదాల దగ్గర పెట్టినాడంటే అర్థం ఏంటంటే, ఇంకింతకంటే నేనేం చేయలేను, నా ఘనత అంతా నీ పాదాల దగ్గర పెడుతున్నా, నువ్వు మాతో పాటు ఉండటానికి వచ్చేయి. కానీ యేసుప్రభుని గురించి ఎవరికి సాక్ష్యం ఇవ్వదు. ఆయన అన్నాడంట, నేను యేసుప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండటానికి నేను అక్కడికి రాలేను. అప్పుడు వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడంటే, ఇవన్నీ మామూలుగా తెలిగి చెప్పావు కానీ ఎమోషనల్ బర్స్ట్ ఫీలింగ్ యూ కెనాట్ ఇమాజిన్ దట్. అప్పుడు వాళ్ళ నాయన అన్నాడంట, నువ్వు అసలు ఏంటి, నువ్వు పాస్టరా? కాదు. మిషనరీనా? కాదు. అసలు నీ ఉద్యోగం ఏంటి, ఇంజనీరా? కాదు. నువ్వు పాస్టర్ కాదు, ఇంజనీర్ కాదు, అగ్రికల్చరిస్ట్ కాదు, అసలు నువ్వెవరు అంటే ఆయన చెప్పాడంట, ఐఎమ్ ఏ విట్నెస్ ఫర్ క్రైస్ట్, నేను క్రీస్తుకు సాక్షి. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంటే, నువ్వు పాస్టర్ అయినా బాగుండు, ఎందుకంటే అప్పుడు పాతకాలంలో పాస్టర్లు అంటే పెద్ద బంగ్లా, వాళ్ళకి అంత గిర్రము అంత హంగామా ఉంటుంది. సో నువ్వు పాస్టర్ అయినా బాగుండు. మిషనరీ అంటే మిషనరీ అయినా కూడా చాలా ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, అదైనా నువ్వు బాగుండు. నువ్వు పాస్టర్ కాదు, తర్వాత ఎవాంజలిస్ట్ కాదు, మిషనరీ కాదు, ఇదేం కాకపోతే ఎట్లా బతుకుతావు? మై గాడ్ విల్ ఫీడ్ అంటే పైన చెట్లకు కాస్తాయా? డిస్కషన్ ఇదంతా వస్తుంది కదా. అలా కాస్తుందా? మై లార్డ్ విల్ ప్రొవైడ్, నా ప్రభువు చూస్తాడు. కనుక సాక్షిగా ఉండాలని వచ్చినాడు దేవుడు. ఆయన త్యాగాన్ని ఘనపరిచి ఆశీర్వాదకరంగా మార్చాడు. ఒక ఇన్సిడెంట్ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీకు పరిచయం అనుకుంటా, మన ఆంధ్రప్రదేశ్ 4 భాగాలు. మొదటిది 4 సీమలు. మొదటిది రాయలసీమ, రెండవది దివిసీమ, మూడవది కోనసీమ. తెలియదా? మీరు అంత అమాయకంగా చూడొద్దండి. 4వది కొండసీమ, అంటే అరకు, పాడేరు, కోడేరు, శ్రీకాకుళం, విశాఖ, ఇవన్నీ కొండసీమలో అని అంట. బైబిల్లో ఉంది, లూకాసు వార్త 2వ అధ్యాయం, కొండసీమ. ఈ 4 సీమల సముదాయమే ఆంధ్రప్రదేశ్. 1977లో దివిసీమలో తీవ్రమైన ఉప్పెన వచ్చింది. ఇంకా దాంట్లో నుండి కోలుకోదేమో ఆంధ్రప్రదేశ్ అనుకున్నారు. ఆ సంవత్సరం కొంతమంది వచ్చి భక్సింగ్ గారితో అన్నారంట, నవంబర్లో కాన్వకేషన్ జరిగేది ప్రతి సంవత్సరం, అంతకుముందు ఉప్పెన వచ్చింది. ఇది మానవ ఊహకు మించిన ఉప్పెన, కనుక మనం ఈసారి కాన్వకేషన్ పెట్టలేమనంటే, ఓకే ఐ విల్ ప్రే అండ్ లెట్ యూ నో, నేను ప్రార్థన చేసి చెప్తాను అన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ప్రభు అన్నాడంట, గో హెడ్, వెళ్ళి కాన్వకేషన్ ఏర్పాటు చేయండి. అప్పుడు కాన్వకేషన్ ఏర్పాటు చేసిన. మీరు ఊహించుకోండి, ఆంధ్రప్రదేశ్ దివిసీమ ఉప్పెనలో ఒక్కసారి కమిలి మగ్గిపోయిన తర్వాత కాన్వకేషన్ అంటే ప్రజలు రావాలా, సమర్పణ, త్యాగం, పనిచేసే వాళ్ళు ఇవన్నీ ఉండాలి. అలాంటి సందర్భంలో ఒక్క పూట ఏమైందంటే, ఏం భోజనానికి ఏం సామాగ్రి లేవు. ఉదయం టిఫిన్ మాత్రం చేసినారు, మధ్యాహ్నం అవసరమైన భోజనానికి ఏం సామాగ్రి లేదు. భక్సింగ్ గారు దగ్గరికి వచ్చి చెప్తే ఓకే ఐ విల్ ప్రే అన్నాడంటే వెళ్ళి ప్రార్థన రూమ్లో కూర్చున్నాడు. వంట చేసేవాళ్ళు ఏం చేయాలా, వాడు ప్రార్థన చేసేవాళ్ళు చేస్తుంటారు. మన మాదిరి తిట్టుకునే వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి కదా, ఆయన వద్దన్న కూడా పెడుతుంది, ఏం చేస్తున్నారో, ఎవరు చెప్పిన మాట విండు, అంత ముండోడు, అది ఇదని ఏమో అనుకునేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అనుకునేవాళ్ళు అనుకుంటూనే ఉన్నారు, చేసేవాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. ఈయన ప్రార్థన చేస్తున్నాడంటే అక్కడ వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా టైం చూసుకుంటారు, కిచెన్ టైం. మేము కూడా యూత్ క్యాంప్కి వెళ్ళినా అంతే, మాకు వెనక నుండి సిగ్నల్ చెప్తాము, భోజనం రెడీ అంటేనే ఇటు క్లోజ్ చేస్తాం, రెడీ లేదు కంటిన్యూ అని చెప్తారని. మేము కంటిన్యూ చేస్తే కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏంటి ఈయన పొడిగిస్తూనే ఉన్నాడు, లాగుతూనే ఉన్నాడు, సాగదీస్తూనే ఉన్నాడు అనుకుంటా. మనం మాకు వెనక సిగ్నల్ అటు వస్తుంది, మరి ఏం చేయాలా? మీరేమో ఇంకా వదలట్లేదు కూర్చున్న వాళ్ళు అనుకుంటుంటారు.
అన్ని వేల మంది 8,000 10,000 మందికి భోజనం చేయాలంటే అంత తేలిక కాదు కదా. ఇంత సొఫిస్టికేటెడ్ దినాల్లోనే చేయటానికి సమయానికి చాలా కష్టం. అప్పుడు ఇంకా కష్టం. ఈ కష్టం ఉండేటప్పటికే భోజనము అని వెనక అంటుంటే ఏం లేదు ఎప్పుడన్నా ముగించన్నారు. అయ్యో ఏం లేదు ఎప్పుడన్నా ముగించా. బహుశా అట్లాంటప్పుడే మనకి రాదనుకున్న సాగదీయటానికి కూడా. అందుకని వాళ్ళు ఏం సాగదీయలేక మొత్తానికి ముగించేసి ఇక్కడ ముగింపు జరుగుతూనే ఉంది. అంతలోకి హెబ్రోను గేట్లు, మెయిన్ గేట్లు ఇప్పుడు ఉన్నాయి కదా, ఆ గేట్లు వెనక పక్కన ఒక గేట్ ఉంటుంది, రియర్ గేట్. ఆ 2 గేట్లు తెరవండి అని కొంతమంది వచ్చినారండి బలవంతాన్ని. ఏంటి అని తెరుస్తుంటే 3-4 లారీలు అట్లే ముందు గేట్ వైపు కొన్ని, వెనక గేట్ వైపు కొన్ని లోపలికి వచ్చేసినాయట, రివర్స్ చేసుకొని వెనక. ఏంటి అని అంటే మంచి పౌష్టికమైన ఆహారం తీసుకొని వచ్చినాం, బిర్యానీ, చికెన్, ఎగ్స్ ఇలాంటివన్నీ తీసుకొని వచ్చినామని అన్ని గంపల్లోన పాత్రలోన దించుతున్న పెద్ద పెద్ద ఆండాలు పెట్టి దించుతున్నారంట. మామూలు కవర్లో డబ్బులు వచ్చేవి విన్నాము, ఎవరైనా బియ్యము లారీల్లో తెచ్చేవి విన్నాము, నూనె తెచ్చేవి, కారం పొడి తెచ్చేవి ఇలాంటివి విన్నాము. ఈ లారీల్లోన రెడీమేడ్ ఫుడ్ కూడా తీసుకొని వచ్చేది సమయానికి వినలేదు. అలాగ జరుగుతుంటే భక్సింగ్ గారు ఇంకా ప్రార్థనలో ఉంటే దానికి ఎవరో ఇన్ఛార్జ్ ఉంటారు కదా కిచెన్, వెళ్ళి తలుపు తట్టారంట. తలుపు తట్టితే భక్సింగ్ గారు అన్నాడు, వాట్ బ్రదర్ అని అంటే, బ్రదర్ యువర్ ప్రేయర్స్ హ్యావ్ బీన్ ఆన్సర్డ్, ప్రార్థనలు ఆలకించబడ్డాయి. వాట్ హ్యాపెండ్ బ్రదర్, ఫుడ్ ఈజ్ రెడీ. భక్సింగ్ గారు అన్నారంటే, ఎవరు తెచ్చినారు, ఏం మాట్లాడలేదు. నా గో అండ్ సార్ వెళ్ళి సేవించు. మొత్తానికి లారీల్లో భోజనం ఎలాగొచ్చిందంటే, ఆ సందర్భంలోనే ఆ దినము ఒక పెద్ద పొలిటికల్ లీడర్ హైదరాబాద్లో ఒక పెద్ద విందు ఏర్పాటు చేసినాడు. విందు ఏర్పాటు చేసి ఎందుకో ఉన్నట్టుండి ఆ ఉదయాన్నే విందు క్యాన్సిల్ అయిపోయింది. అప్పటికే ఫుల్గా భోజనం ప్రిపేర్ చేసినారు. ఇంకెవళ్ళో ఉండి ఇది వేస్ట్ అవుతుందో అందరూ అనుకుంటా ఉంటే ఒక క్రైస్తవుడు, మన కాన్వకేషన్కి వెళ్ళే క్రైస్తవుడు అక్కడ ఉన్నాడంట. వెళ్ళి ఆ పొలిటికల్ లీడర్ చెప్పాడంట, సార్ ఇదంతా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఒక మార్గం చెప్తానన్నాడు. చెప్పయ్యా బాబు, దాని కొరకు ఎదురు చూస్తున్నాం, ఇంత కష్టపడి చేసింది. అక్కడ గోల్కొండ క్రాస్ రోడ్స్ దగ్గర మీటింగ్స్ జరుగుతున్నాయి సార్, కొన్ని వేలల్లో ప్రజలు ఉంటారు, అక్కడికి తీసుకెళితే ఇది వేస్ట్ కాదు. చెప్పడమే ఆలస్యం, అంతే. లారీలు పిలిపించినారు. చేసిన ఆండాలు అంటారు కదా మీరు పాత్రల్లో, అవన్నీ ఎత్తినారు, నేరుగా అక్కడికి పంపించినారు. ఒక్క పూట బాంబేలో అడుగుపెట్టినప్పుడు టీ లేకుండా బోర్ నీళ్లు తాగి బిస్కెట్లు తిని ఫుట్పాత్ మీద న్యూస్ పేపర్లు వేసుకొని పడుకున్న వాడు దేవుని వాక్యాన్ని కొరకు జీవించడానికి ఇష్టపడినప్పుడు వేల మందిని మోకాళ్ళ మీద పోషించడానికి దేవుడు వాడుకోగలడు. దేవుని జనమా, విశ్వాసి సంఘమా, ఈ దినాన్ని ఒక్కడివే పోషించబడడం గొప్ప సంగతి ఏం కాదు. కాకలు కూడా పోషించబడుతున్నాయి, పక్షులు పోషించబడుతున్నాయి, జంతువులు కూడా పోషించబడుతున్నాయి. యు ఆర్ కాల్డ్ టు ఫీడ్ అదర్స్ హు ఆర్ ఇన్ మల్టిట్యూడ్స్. గుంపులుగా వస్తున్న జనాన్ని పోషించడం కొరకే నువ్వు పిలువబడ్డావు. వీ హ్యావ్ లాస్ట్ దట్ కాలింగ్, వీ హ్యావ్ లాస్ట్ దట్ పవర్, వీ హ్యావ్ లాస్ట్ దట్ టెస్టిమోనీ. ఈ రాత్రి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి, ఎప్పుడో ఎవరి దినాల్లోనూ జరిగించబడి ఉంటే మనం అంత చేయకపోవచ్చు, మన పరిమితిలో మనకి చేతనైనంతగా, ప్రభువా నా బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండునట్లు చేయము. ద ఫైర్ ఆఫ్ ద వర్షిప్, ఆరాధన అగ్ని. ద ఫైర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం అనే అగ్ని. ద ఫైర్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం అనే అగ్ని. ద ఫైర్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ గాడ్, దేవుని పని అనే అగ్ని. ద ఫైర్ ఆఫ్ ద విట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని గురించి సాక్ష్యము చెప్పే అగ్ని. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రార్థన. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ యొక్క సాయంకాల సమయంలో నిబిడలముగా నీ మందిర ఆవరణములో
నీ వాక్యమును వినుటకై మమ్మను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనములు. ప్రభా, ఎంతైనా మంచి దేవుడు,